ఈరోజు చిన్ని సీరియల్‌లో రౌడీల నుంచి కావేరిని కాపాడే ఫైటింగ్ సీన్స్ అయితే అద్దిరిపోయాయని చెప్పొచ్చు. ఒక్కొక్క ఫ్రేమ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. కావేరిని రౌడీ కత్తితో పొడుస్తున్నప్పుడు ఆ కత్తిని పట్టుకొని స్లోగా బాలరాజు కావేరి ఫేస్ మీద నుంచి తన ఫేస్ వస్తున్నట్టు చూపిస్తారండి. ఫ్రేమ్ అయితే అద్దిరిపోయింది. అలా బాలరాజ్ ఫేస్ చూపిస్తున్నప్పుడు ఈ ఏసీపీ విజయ్ ఫేస్‌ని చూపిస్తారనమాట. అంటే ఒకరు మెడని పట్టేసుకోంటే ఇంకొకరు కత్తిని పట్టుకున్నట్టు. ఇద్దరు అంటే రామలక్ష్మణుల్లాగా కావేరిని కాపాడిన సీన్స్ అద్దిరిపోయాయసలు. ఆ తర్వాత సత్యం బాబు జాయిన్ అవ్వడం. ముగ్గురు కలిసి కాపాడుకుంటారు కావేరిని. అయితే కావేరిని సేఫ్‌గా మనుషుల్లోకి పంపించేసి, జనాల్లోకి పంపించేసి, ఇక వీళ్ళు అందరితో ఫైట్ చేస్తూ ఉంటారనమాట. బాలరాజునే హైలైట్‌గా అనిపిస్తాడు. మామూలుగా ఏంటి మనం కావ్య, నిఖిల్ ఫ్యాన్స్ కాబట్టి నిఖిల్‌ని హైలైట్‌గా చూస్తాం కదా! కానీ ఈ సీరియల్‌లో మాత్రం బాలరాజే హైలైట్‌గా అనిపిస్తూ ఉంటాడనమాట. ఆ రేంజ్‌లో అయితే అనిపిస్తుంది. అయితే రౌడీలని చితక బాధేసి ఇక వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేస్తారు. నాగవల్లికి ఇదొక పెద్ద షాక్. ఇదేంటి కావేరిని కాపాడడానికి ముగ్గురొచ్చారా అన్నట్టు చూస్తుందనమాట. అమ్మ నీకేం కాలేదు కదమ్మా అని సత్యం అడిగితే నాకేం కాలేదు అన్నయ్య అని చెప్తుంది. బాలరాజుకి చేతికి అంత దెబ్బ తగిలితే కావేరి బాలరాజుని ఒక్క మాట కూడా అడగదు. ఏం పర్లేదా అన్నట్టు కూడా అడగదనమాట. ఆ విషయంలో కొంచెం బాధపడాలి. కానీ ఏంటి మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? మీ మీద ఇలా మర్డర్ అటెంప్ట్ చేయడానికి అన్నట్టు ఏసీపీ విజయ్ అడుగుతాడనమాట. అప్పుడు బాలరాజు ఉండి టీచర్ గారికి తెలియకుండానే శత్రువులు ఉన్నట్టున్నారు. ఈమెను చంపే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు ఒక హింట్ ఇస్తాడు. అంటే కావేరి మంచిదే. తను క్రిమినల్ కాదు. తన విషయంలో ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు అన్నట్టుగా ఏసీపీ విజయ్‌కి తెలియాలని తనకు తెలియని శత్రువులు ఉన్నారని అయితే ఒక మాట వదులుతాడనమాట బాలరాజు. ఏసీపీ విజయ్ కూడా చాలా నిజాయితీపరుడనమాట. తప్పు తెలిస్తే వాళ్ళని అస్సలు వదిలిపెట్టడు. కావేరి విషయంలో అసలు తప్పు లేదని, కావేరిని అన్యాయంగా ఆ కేసులో ఇరికించాడని ఇయన్నీ తెలిస్తే ముఖ్యంగా చిన్ని కోసమైతే కావేరిని ఉషగా ఎందుకు మారవలసొచ్చిందో ఇవన్నీ తెలుసుకుంటే ఏసీపీ విజయే ఖచ్చితంగా కావేరిని ఇలానే వదిలేస్తాడేమో. తన గురించి ఇంకా కేస్ అని, ఇన్వెస్టిగేషన్ అని ఇవన్నీ వదిలేస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఏ తప్పు జరగలేదని తెలుస్తోంది కదా! అలాగే బాలరాజ్‌తో పాటు సత్యం ఫ్యామిలీకి, కావేరి ఫ్యామిలీకి ఒక శ్రేయోభిలాషిలాగా ఈ ఏసీపీ ఉంటాడేమో అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.